తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ రెడ్డి గారి నాయకత్వం, ఐక్యత, కూటమి ఐక్యత, కార్యకర్తల ఐక్యత, కార్యకర్తల ఐక్యత. మీకేం పోదు, వాళ్ళు రాసిస్తారు. మీరు లోన్ సబ్మిట్ అన్ని కాలనీ డెవలప్ అవుతాయి. అయిపోయినా కూడా బురద మామూలుగా దానిలో అయిపోయింది. పెట్టించావా? ఓపెన్ 2 నెలలు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు పెట్టిస్తాను. ఎక్కడ ఇచ్చేస్తాను. తమలుద్దేనా ఏమొస్తున్నాయి? మీకు పథకాలు అన్నీ వస్తున్నాయా? లేవసలా చూపించుకున్నారా? ఏ పొజిషన్ ఉందని చూసాను. ఓకే
ఇది రావద్దు ఇది రాదమ్మా. ఆధార్ కార్డు కొత్తది అందులోనే వస్తే మీకు దీపావళి అయ్యేసరికి కట్టించేస్తారు. మీరేమో దానికి వర్రీ పడుతుంది. 20 రోజులకు వచ్చింది. ఆయన ఉన్నప్పుడు సంవత్సరం వచ్చింది మళ్ళీ ఆఫీసర్ ఎక్కడికి వెళ్ళి కాదు కదా, 250 చెప్పండి పెంచారు. అలాగే ఏం కాదు. నేను చెప్పేదంటే 9లో ఆగిపోయింది అన్నప్పుడు మీరు ఇలాగ ఆగిపోయింది అనేది నా నోటీస్ లో అన్నా మీరు వెళ్ళండి అన్నా. ఎన్ని పడతాయి? 2 కొంటారు కదా, రోడ్డు వస్తుందా? అరే తిరుగు బుజ్జి, అరే తిరుగు బుజ్జి. ఒక్కొక్కరు చెప్పండి. ఎమ్మెల్యే గారు కనుగొనట్లేదు మీరు. కొత్త పెన్షన్ చనిపోయారు. అది వెనక్కి ఎలాంటి అయింది. రూపాయలు వచ్చేస్తారు. పుస్తకాలు వచ్చింది దాంట్లో గవర్నమెంట్ స్కూల్ బాగుంటుందా? కదా మీరందరూ సమస్యలు చెప్తారు. మాట్లాడుకుంటే మనకి విషయాలు తెలుస్తాయి.
కంటే కూడా డోర్ టు డోర్ వచ్చి ఆయన మన అందరినీ కూడా అడిగి మన సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే అందరికీ చాలా మందికి తల్లి వందనం అనుకున్న అన్ని కూడా మనం అనుకున్న సూపర్ 6 లో ఉన్న భాగంలో మ్యాక్సిమం 90% అన్ని అయిపోయినాయి. ఇంకేమైనా కొంచెం పెండింగ్ ఉంటే కూడా డోర్ టు డోర్ వచ్చి మన అందరి కోసం శ్రమిస్తున్నారు. కాబట్టి ఇంకా మీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా దయచేసి ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళ ద్వారాగా, లేదంటే డైరెక్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఎటువంటి కూడా ఎలాంటి పని అయినా చేసి పెడతారని చెప్పి మీ అందరూ కూడా సమయంగా తెలియజేస్తున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే చాలా ఎడ్యుకేషన్ అనేది బాగా డెవలప్ చేశారు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. స్కాలర్షిప్ అండ్ మంచి మెయింటైనింగ్ చేస్తాను. థాంక్యూ సో మచ్. ప్రజలకి అవగాహన కల్పించడానికి, ఎందుకంటే నిరంతరం ప్రజల్లోనే ఉంటుంది, అందరికీ కూడా అందుబాటులో ఉంటారని మాట ఇచ్చిన ప్రకారం ఉంటున్నారు. కానీ చాలా మందికి అవగాహన ఉండట్లేదనే ఉద్దేశంతోనే మరి అదే తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ముందు మరి ఒక వికలాంగుడు ఉన్నాడు, సంవత్సరం నుంచి అతనికి పెన్షన్ రాకపోతే ఇవాళ వరకు కూడా ఆవిడ ఇంట్లో నుంచి మరి బయటికి రాలా. మరి వచ్చుంటే ఈ పాటికి నేను అంటే వస్తుందనేది కాదు, వచ్చుంటే అది ఏ పొజిషన్ లో ఉంది, ఏ విధంగా ఈ పాటికి అప్లోడ్ అవటమో ఏదో జరిగేది. ఇప్పుడు నేను వచ్చినప్పుడు మీరు చెప్పడం జరిగింది. అలాగే మీ అందరికీ ఇల్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మేము డీడీలు కట్టేసాం కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి మీకు అప్పచెప్తారని చెప్పి మీరు ఇంట్లో నుంచి కదలరు. మీకు నమ్మకం చంద్రబాబు నాయుడు, కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కట్టించి ఇస్తారు మీకు. అది ఎందులో ఉందనేది మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది కదా. ఓటు వేసేసేటప్పుడు కూడా మీరు ఏమి ఆ మాటలు ఈ మాటలు నమ్మి వేసేస్తే కాదు, మీరు మాయ మాటలు అనుకోకుండా మీకు కూడా అవగాహన ఉంటేనే ఏదైనా పని జరుగుతుంది. మీరు తెలుగుదేశం పార్టీకి వేసింది ఒక నమ్మకం కోసం వేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి పని కూడా ప్రజలకు అవసరమైన పని ఇవాళ వరకు సంవత్సరంలో అన్ని పనులు కూడా చేశారు. మీకు ఏదైతే ఇల్లు పట్టా మీ దగ్గర ఉందో, లేకపోయినా మీరు డీడీ కట్టి ఉన్నారు, లేకపోతే మీరు 35,000 కట్టింది ఉందో, దాన్ని ఏ పరిస్థితిలో ఉందనేది మీరు ఈ సంవత్సర కాలంలో ఒకసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంది కదా. మీరు సచివాలయానికి వెళ్తే చెప్పరు ఇవన్నింటి, ఇవన్నీ మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తే లేకపోతే మీ డివిజన్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తే వీటి మీద అవగాహన ఉండదు. కాబట్టి మీ అందరికి కూడా చెప్తారు. ఇదందరూ మీరు అందరూ కూడా తెలుసుకుంటే మీరు కూడా ఏదైతే మీ దగ్గరికి నేను ఎలా వస్తున్నారో మీకు కూడా అవగాహన ఉన్నప్పుడు మీరు కూడా నలుగురికి చెప్తారు, అందరికీ తెలుస్తుంది. నేను ప్రతి డివిజన్ కూడా తిరగవలసిన పరిస్థితి వచ్చింది. నేను ఇలాగా 93,000 ఇల్లు ఉన్నాయి. ఈ 93,000 ఇల్లు తిరగాలంటే నాకు 3 సంవత్సరాలు పడతాయి. నేను మీకేం పని చేయలేదు. కాబట్టి నేను ప్రతి డివిజన్ లోకి వచ్చి మీటింగ్ లో చెప్తున్నా, రోజు మీరు ఏదైతే ఉందో 7:30 కాడి నుంచి 8 వరకు మీరు వార్తలు చూడండి. కంపల్సరీ వార్తలు చూస్తే నియోజకవర్గంలో ఏం జరుగుతున్నాయి, ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుంది, ఏమేమి మనకు వస్తున్నాయి, మనం దేనికి అప్లై చేసుకోవాలి, రేషన్ కార్డు ఇస్తున్నారు, పెన్షన్ ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఇవన్నీ తెలియాలి అని అంటే మీ అందరూ కూడా న్యూస్ చూడాలి కంపల్సరీ. మీకు న్యూస్ చూస్తేనే అవగాహన పెరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి. తల్లికి వందనం అందరికీ పడింది, కొంతమందికి పడకపోవచ్చు, కొన్ని అవాంతరాల వల్ల, కొన్ని టెక్నికల్ వల్ల పడలేదు. కానీ వాళ్ళందరినీ కూడా అప్లోడ్ చేయించాం. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా టెక్నికల్ గా ఈ సంవత్సరం పడకపోయినా వచ్చే సంవత్సరం అందరికీ పడేటట్టు ఏర్పాటు చేసింది. మీరు అందరూ దీన్ని ఉపయోగించుకోండి. అందరూ గవర్నమెంట్ బడిలో జాయిన్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అవుతుంది. స్కూల్కి యూనిఫామ్ ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, చక్కగా సన్న బియ్యంతో పెడుతున్నారు, పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నారు. మీకు తల్లికి వందనం వచ్చేటప్పుడు మీకు కుదురుతుంది. మీ అందరికి వందనం పెడుతూ తప్పనిసరిగా మీ అందరూ కూడా మీ ప్రభుత్వానికి సహకరించడానికి మీరందరూ కూడా రోడ్లు ట్రైన్లు అనేది మా బాధ్యత. మీరందరూ ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీరు వెళ్ళేసరికి ఏదైతే అక్కడ మీరు 7 గోళీల దగ్గర రోడ్డు మీ అందరూ నడుస్తారు. దాంట్లో రోజు ఆ రోడ్డు వేసామా, మీ రోడ్లో మీరే నడుస్తారు, అందరూ నడవంగా. కాబట్టి అందరూ ఏదైతే నడుస్తున్నారో ఆ రోడ్లన్నీ వేసాం. ఊర్లో ఏ రోడ్లో కూడా ఇబ్బంది లేదు, మెయిన్ రోడ్లు అన్నింటిలో కూడా ఏ ఇబ్బంది లేదు. ఇంటర్నల్ గా ఉన్న చిన్న చిన్న రోడ్లన్నీ కూడా వచ్చేసారి మళ్ళీ నేను వచ్చేసరికి అన్ని రోడ్లు కూడా వేస్తాను. మీరు ఇబ్బంది పడుతుంది. మీరందరూ కూడా అవగాహన చేసుకుంటే ఉంటది. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు మేలు జరగాలంటే మీరు పిల్లలకి చెప్పాలన్నా, ఇంకోళ్ళకి చెప్పాలన్నా, ఇప్పుడు బాబు చెప్పింది అన్ని అర్థమయ్యేటట్టుగా మీరందరూ ఎవరైతే పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉన్నారో పిల్లలతో అవగాహన నేర్పించి మీరందరూ కూడా అవగాహన చేసుకుంటే ఉంటది. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు మేలు జరగాలంటే మార్చినప్పుడు అప్లోడ్ చేసుకుంటారు.
చెప్పండి బాగా ఉందా? ఏమన్నా మీకు రేషన్ వస్తుందా? వస్తుందా? మీకు లేదా? మీకు ఏమన్నా పథకాలు ఉన్నాయా? SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.